హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జయప్రకాష్ నారాయణ గారికి సంబంధించిన ఒక వీడియో మీకు వినిపిస్తాను. జయప్రకాష్ నారాయణ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. సో మద్దతు ఇస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విభజనకు సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో రాజధానిగా హైదరాబాద్ మాత్రమే ఉంటేలా మిగతా చోట్ల కూడా రాజధానిని విస్తరించాల్సిన అవసరం ఉంది, రాజధానిని విభజించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని కాదు, రాజధానిని విభజించి అన్ని ప్రాంతాలకు అటువంటి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడే ఒక 30 సెకండ్స్ వీడియో బాగా వైరల్ అవుతుంది. జస్ట్ ఆ వీడియో ఒకసారి మీకు నేను వినిపిస్తాను. ఈ ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరియట్ ఉండొచ్చు, కానీ సమ్మర్ కాబట్టి ఇంకో చోట లేదా వింటర్ కాబట్టి ఫైనాన్షియల్ కాబట్టి ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్కృతి మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఏదో సరైన పద్ధతి కదా. ఆయన అభిప్రాయం అప్పుడు సమ్మర్ క్యాపిటల్ ఒక దగ్గర ఉండాలి, వింటర్ క్యాపిటల్ ఒక దగ్గర ఉండాలి, ఫినాన్షియల్ క్యాపిటల్ ఇంకో దగ్గర ఉండాలి, హైకోర్టు ఇంకో దగ్గర ఉండాలి, విద్యా సంస్కృతి కార్యక్రమాలు ఇంకో దగ్గర ఉండాలి. ఇలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీస్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ జరగాలి. అంత ఒక్క దగ్గర హైదరాబాద్ మీద దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఓవర్ బర్డెన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి హైదరాబాద్ ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. కాబట్టి దాన్ని విభజించి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం పాలన దానికి సంబంధించిన యాక్టివిటీ నడుస్తున్నట్లుగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది. ఇటువంటి విభజనకు సంబంధించిన అంశాలు వచ్చే పరిస్థితి ఉండదు. పైగా ప్రాంతాల మధ్య వైషమ్యాలు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉండదు. ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు ఇప్పుడు తెలంగాణ విభజన సందర్భంలో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్కారు అమరావతిని 3 రాజధానులుగా చేయాలని ఆలోచన చేసినప్పుడు, హైకోర్టు కర్నూలులో పెట్టాలనుకున్నప్పుడు, విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నప్పుడు, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నప్పుడు కూడా ఆయన మద్దతు ఇచ్చారు. అంతేకాదు ఇంకా విస్తరణ జరగాలి, క్రింది స్థాయిలో పాలన ఉండాలి, గ్రామీణ సచివాలయాలు ఉండాలి, గ్రామ స్థాయిలోనే ప్రతి పౌరుడికి సంబంధించిన పౌర సేవలు అందాలి అని దశాబ్దాలుగా మాట్లాడుతూ వస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో సచివాలయాలను ఏర్పాటు చేసింది, 3 రాజధానుల విభజనకు సంబంధించిన వ్యవహారం చేస్తోంది. సో పిల్లలు స్కూళ్ళు, ఎడ్యుకేషన్కి సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేస్తోంది. ఇవన్నీ జయప్రకాష్ నారాయణ గారు దశాబ్దాలుగా మాట్లాడుతున్న మాటలు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అంటూ ఆయన గతంలో పొగిడిన సందర్భాలు ఇటీవల కాలంలోనే. సో దాన్ని చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్న సందర్భాలు, దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆయనకు నెగిటివ్గా, జయప్రకాష్ నారాయణ గారికి నెగిటివ్గా ట్రోల్స్ చేసిన సందర్భాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఆల్ ఆఫ్ సడన్ అక్కడ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించడం ఏంటి అనేది అధికార పార్టీ వైపు నుంచి జరుగుతున్న దాడి. సోషల్ మీడియాలో కూడా ఆయనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉంది, ఇప్పుడు ఆయన చేస్తున్న వాదనకు భిన్నంగా ఉంది, ఇప్పుడు ఆయన ఇస్తున్న పిలుపుకు ఈ వీడియోకి సంబంధం లేకుండా ఉంది. సో జయప్రకాష్ నారాయణ గారికి సంబంధించిన ఈ వీడియో పైన ఆయన దాకా చేరుంటుంది. బహుశా ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం.